ఇప్పుడైన పరిస్థితి ఏంటి డాక్టర్? ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం లేదు అంటే లేదనుకోవచ్చు, అలాగని పూర్తిగా బయటపడ్డట్టు కాదు. ఎక్స్పైరీ టాబ్లెట్స్ వాడడం వల్ల ఒక రకమైన పాయిజన్ లాంటిది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. చాలా వరకు క్లియర్ చేశాం, కానీ ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడితే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కోమాకి వెళ్ళిపోవడం ఏంటి డాక్టర్? అయినా ఈ ఆపద నుంచి బయటపడాలి, ఎలాగైనా బయటపడాలి. మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్. మేడం, మీరు కంగారు పడకండి. ఖచ్చితంగా కోమాలోకి వెళ్తారని చెప్పడం లేదు కదా, ఉన్న ఛాన్సెస్ గురించి చెప్తున్నా. ఏదైనా 24 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాతైనా కోమాలోకే వెళ్ళాలి డాక్టర్. కోలుకుంటే అమ్మ రాధని క్షమించేస్తుంది. నాన్న ఎంత సీరియస్ కండిషన్లో ఉంటే రాధ చేసిన పని అంత పెద్ద క్రైమ్ అవుతుంది. అప్పుడే రాధని ఇంట్లో నుంచి బయటకు గెంటడం కుదురుతుంది. ఆయన కోలుకునే వరకు మా నర్స్ ఇక్కడే ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సిస్టర్, ఎవ్రీ 1 అవర్కి ఇంజెక్షన్ ఇవ్వు, సెలెన్స్ మారుస్తూ ఉండు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి. అలాగే డాక్టర్. నేను వస్తానండి. ఏమండి? ఒక్కసారి కళ్ళు తెరవండి. ఏమండి? మీరు ఇలాగే కోమాలోకి వెళ్ళిపోండి నాన్న. కనీసం రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించేంత వరకైనా మీరు కోమాలోనే ఉండండి. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక తిరిగి రాకుండా నేను చూసుకుంటా. అమ్మా, సార్ బాగుండాలి, మేడం బాగుండాలి అని నేనెప్పుడు దేవుడికి మొక్కుకునేదాన్ని. అలాంటిదే నా చేతుల మీదుగా ఎలా జరగడం ఏంటి? కర్మ కాకపోతే డాక్టర్ గారు చెప్పేదంతా వింటుంటే నాకు భయంగా ఉంది మనోహర్. సరికేమీ కాదు కదా? ఏం కాదు రాదా, 24 గంటల్లో కోలుకుంటారు చూడు. మనోహర్, ఒక్కసారి సార్ని చూడాలనుంది, వెళ్దామా? వద్దు రాదా, ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. నీ మీద అంతకన్నా ఎక్కువ కోపంతో ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఆవేశపడ్డం, నువ్వు నానా మాటలు అనిపించుకోవడం తప్ప అక్కడేం ప్రయోజనం ఉండదు. సార్ కోలుకునే వరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. మహారాజయ్యా, 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 మారాతలు నీ చేతితో మార్చావయ్యా. మిమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను సార్. దీనికి కారణం నేనేనని అందరూ అంటున్నారు. నేను కావాలని చేశానంటున్నారు. మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు సార్. అవసరమైన ప్రతిసారి మాకు అండగా నిలబడ్డారు, ప్రేమని పంచారు. మీకోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తాను, కానీ ప్రాణాలు
ప్రాణాలు తీసే పని చేస్తాను సార్. మేడం గారు కూడా ఏవేవో మాటలు అనేశారు. మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూసిన బాధలో అలా అనుంటారని నాకు తెలుసు. అయినా సరే ఒక్కొక్క మాట వింటుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది సార్. నాకు అమ్మా నాన్నలు ఎలా ఉంటారో తెలీదు సార్. అక్కడ పెంచిన అమ్మా నాన్నలుంటే దేవుడిచ్చిన అమ్మా నాన్నల్లా ఇక్కడ మీరున్నారు సార్. నాన్న ప్రాణాలకి ఆపద తలపెడతానా? అమ్మ మాంగళ్యానికి ముప్పు కలిగిస్తానా? నేనేది కావాలని చేయకపోయినా నా చేతులతో మీకు మందులిచ్చాను కాబట్టి ఎలాంటి శిక్షకైనా సిద్ధమే సార్ నేను. కానీ మీకేదైనా జరిగితే మాత్రం నాకంతకన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదు. మీతో ఈ అనుబంధం ఎందుకు ఏర్పడిందో తెలీదు, కానీ మిమ్మల్ని పరిస్థితుల్లో ఉంచడానికి మాత్రం నేను కారణం కాకూడదు సార్. మేడం గారిని చూడండి సార్, మీకేమవుతుందోనని ఎంతగా ఏడ్చారో, ఎంతగా తల్లడిల్లిపోయారో. మీరు లేకపోతే మేమందరం అనాథలమవుతాం సార్. మేడం గారి కోసం, నా కోసం, మా అందరి కోసం ఒక్కసారి కళ్ళు తెరవండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏమండి? నర్స్, 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 నర్స్. మేడం చెప్పండి. మా వారు ఒకసారి కదిలేరు, ఒకసారి చెక్ చేయండి. చూస్తానండి. ఏమైంది దేవకి? ఒరే వాసు, నాన్న వాసు, పెద్దనాన్న, వాసు ఏమైందిరా? పెద్దనాన్న, బావగారు, వాసు, పెద్దనాన్న. రాధా రాధా, విన్నావా? మేడం ఏదో క్యాకేశారు. సార్ స్ప్రేలోకి వచ్చారు మనోహర్. అవునా? అవును. నువ్వు ఎంత వద్దన్నా సార్ని చూడకుండా ఉండలేకపోయాను. చూడటానికని వెళ్ళాను. అప్పుడు సార్లో కదలికొచ్చింది. మేడం లేస్తారేమో అని వచ్చేసాను. పూర్తిగా మెలకు వచ్చిందో లేదో వెళ్ళి చూద్దామా? వద్దొద్దు, ఇప్పటికే చాలా పెద్ద సాహసం చేసావు, కానీ ఆగు, కాసేపట్లో తెలిసిపోతుంది కదా. లేదు, నేను సార్ని చూడాలి. నేనింకా దగ్గర కావాలి. రాధకి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. చిన్న చిన్న విషయాల్లోనే నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను మీ అందరికీ తెలుసు. అమ్మా, అన్నం తిను. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంటి? రాత్రి నుంచి నువ్వేం తినలేదు కదా. తర్వాత తింటానులే, తీసుకెళ్ళు. నాకిప్పుడేం తినాలని లేదు.
తినాలని లేకపోవడం ఏంటమ్మా? ఇప్పుడు నాన్నకి బాగానే ఉంది కదా, స్ప్రోలో కూడా వచ్చారు. ఇంకెందుకు టెన్షన్? ఏంటే చూడ్డానమ్మా, అమ్మ అన్నం తినమంటుంటే తినడం లేదు. రాత్రి నుంచి ఏమీ తినకుండా ఇలాగే కూర్చునుంది. అవును, ఎందుకు తినడం లేదు? పస్తులుండి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? దేవుడి దేవల్ల పెద్ద ఆపద నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, తినమ్మా. కారణం అది కాదత్తయ్యా. మరి నా కొడుకు గురించి కాక మరింక దేని గురించి ఆలోచిస్తున్నావు? లేదు, మనసులో ఏదో తెలియని డిస్టర్బెన్స్, ఏదో దిగులు, వేదన. రాత్రంతా నిద్ర పట్టలేదు. అసలు ఆకలే తెలియడం లేదత్తయ్యా. ఇంకా తినాలనేమనిపిస్తుంది. నాన్న కోసం కాదంటోంది. మరి ఈ డిస్టర్బెన్స్ అంతా ఎవరి కోసం? రాధ మీద కోపం వచ్చుండొచ్చు, కానీ ఇంకా ఇష్టం పోలేదు. రాధ కావాలని చేసిందని అనుకోవట్లేదు, అందుకే ఇంకా ఇంట్లో ఉంచుకుంది. ఆ కోపం పోయిందనుకో, మళ్ళీ ఇద్దరూ ఒక్కటైపోతారు. భ్రమరాంబ చెప్పింది నిజమే. అమ్మ రాధ గురించే ఆలోచిస్తోంది. తన మీద కోపంగా ఉన్నా తనని దూరంగా ఉంచడాన్ని తట్టుకోలేకపోతోంది. ఇలా అయితే కష్టమే. అసలు రాధ గురించి ఆలోచనే రాకుండా చెయ్యాలి. అమ్మా, నాన్నకి ఇలా జరగడం వల్లే నువ్వు డిస్టర్బ్ అయ్యావు అంతే, వేరే కారణం ఏమీ లేదు. కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. మీ బాధకి కారణం ఏంటో నాకు తెలుస్తుంది మేడం, కానీ మీ దగ్గరకొచ్చి ఓదార్చలేని పరిస్థితి నాది. ఇప్పుడు నేనే వచ్చి అన్నం తినమని చెప్పినా నా మీద కోపంతో తినరు, కానీ మీరు ఆకలితో ఉండకూడదు. ఏదో ఒకటి చేసి మీతో అన్నం తినిపించాలి. దేవకి, ఆకలిగా లేకపోయినా వేళకింత తినాలి. తిను. తినమ్మా. ఏంటి గాయత్రి గారు, అన్నం ఎవరికి తీసుకొచ్చారు? మేడం గారికా? ఇందాక నేనే తీసుకొచ్చి పెడదామనుకున్నాను, కానీ మేడం నా మీద కోపంగా ఉన్నారు కదా, నేను తెస్తే తినరని తీసుకురాలేదు. నీ చేత్తో మంచినీళ్ళు కూడా తాక్కూడదే, ఇక అన్నం తినడం కూడానా? నేను అదే చెప్తున్నాను బామ్మగారు, అందుకనే తీసుకురాలేదు. లేకపోతే మేడం గారు రాత్రి నుంచి ఏమీ తినలేదని తెలుసు కూడా ఊరుకుంటానా? బలవంతంగానైనా 4 ముద్దలు తినిపించుండేదాన్ని కదా. ఎలా కలుపుకుపోవాలని చూస్తుందో చూడు. భ్రమరాంబ చెప్పినట్టు దీన్ని వదిలితే కష్టమే. పోనీలే, మీరైనా అన్నం తీసుకొచ్చారు, చూస్తారేంటి? ఇవ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలా అంటారు కానీ మేడం ఆకలికి ఉండలేరు, నాకు తెలుసు కదా. ఇటువంటి నువ్వేం చెప్పక్కర్లేదు, మా అమ్మకి నేనే తినిపిస్తాను. అమ్మా, తినమ్మా. ఏంటి గాయత్రి గారు, మీరు తీసుకొచ్చిన మేడం గారు తినటం లేదు? నా మీద కోపం అనుకున్నా, సొంత కూతురు మీద కూడానా? నా మనవరాల మీద ఎందుకే కోపం? ఇదేమన్నా నీలాగా చెడిపోయిన మందులు ఇచ్చిందా? అయినా నా మనవరాలు తీసుకొస్తే నా కోడలు ఎందుకు తినదు? నువ్వు చేసిన పనికి మనసు పాడైపోయి ఆకలి చచ్చిపోయింది అంతే. దేవకి, ఇప్పుడు నువ్వు అన్నం తినాలి, లేకపోతే కూతురు అనుకుని అర్హత లేని వాళ్ళ మీద ప్రేమ చూపించావే, వాళ్ళకి నీ కూతురికి తేడా లేకుండా పోతుంది. తినమ్మా. తినమ్మా. నా కూతురు తెచ్చిన అన్నం నేనెందుకు తిన్ను?
మంచినీళ్ళు తాగు. మీరు ఎప్పుడు ఎలా చెప్తే వింటారో నాకు తెలుసు మేడం. మీ కోపం తగ్గే వరకు నేను ఇలాగే మేనేజ్ చేయాలి. ఏంటే ఇంకా అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? ఇది నా కోడలికి కూతురు మీదున్న ప్రేమ. ఇప్పటికైనా నీ అర్హత ఏంటో ఎంతలో ఉండాలో తెలుసుకునుండు. వెళ్ళు. మనోహర్, మనోహర్, ఆగు రాధా. ఏమైంది ఏమైంది? ఆగు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నావని తెలుస్తుంది, అదెందుకో ముందు చెప్పు. పున్నమిలో చందమామలా వెలిగిపోతుంది నీ మొహం. సరే ఇప్పుడు చెప్పు, నువ్వెంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? సంతోషం కాదు మనోహర్, నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుంది. మేడం మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఏంటి గాయత్రి గారు, మీరు తీసుకొచ్చిన మేడం గారు తినటం లేదు? నా మీద కోపం అనుకున్నా, సొంత కూతురు మీద కూడానా? సార్ కలా జరిగినప్పటి నుంచి గత 24 గంటలుగా మేడం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అలాంటిది నా గడిసరితనం ఉపయోగించి మేడం చేత భోజనం చేసేలా చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ కోలుకున్నారు, మేడం ఆకలి తీరింది. నాకింతకన్నా ఏం కావాలి మనోహర్? గత 24 గంటలుగా నీ మొహం చూడలేకపోయాను రాధా. నిన్నసలు ఓదార్చడం కూడా నా వల్ల కాలేదు. నువ్విప్పుడు హ్యాపీగా ఉన్నావంటే నేను కూడా హ్యాపీనే. ఓ కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా, నన్నే మార్చెనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయి నీలో ఉన్న, నీలోనే ఉన్న, నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న, నీ తోడై ఉన్న, నిన్నేనే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. ఓ ఓ ఎన్నాళ్ళు ఆనందం వెల్లువాయనే, ఏమైందో ఈ నిమిషం ఏమైంది దేవకి? టాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ చూస్తున్నానండి. మందులు వేసుకోవటం ఎంత ముఖ్యమో వాటి వ్యాలిడిటీ చూసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. పొద్దున వేసుకున్న మందులే కదా. ఏమో, వేసుకునే ముందు ఒకసారి చూసుకుంటే మంచిది కదండి. ఎక్స్పైరీ కాలేదు, వేసుకోండి. మందుల్ని చూసిన ప్రతిసారి
మేడంకి నా వల్ల జరిగిన పొరపాటే గుర్తొస్తుంది. నా మీద కోపం పెరుగుతూనే ఉంటుంది. అయినా మెడికల్ షాప్ వాడు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఇచ్చే అవకాశమే లేదు. మరెక్కడ పొరపాటు జరిగింది? ఏమైందండి? నొప్పిగా ఉందా? లేదు, బాగానే ఉంది. కానీ మెట్ల మీద నుంచి పడ్డాక డాక్టర్ వచ్చాడు, ట్రీట్మెంట్ చేశాడు. అంతా బాగానే ఉందన్నారు కదా, మళ్ళీ ఏమైంది? ఏం కాలేదండి. తల మీద బాగా దెబ్బ తగిలింది కదా, దాని ఎఫెక్ట్ అంతే. మీరేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అలాగే. మేడం మేడం సార్కి ఎలా ఉంది మేడం? మేడం ప్లీజ్ మేడం, నా మీద కోపం తగ్గకపోతే కొట్టండి. మీ కోపం తీరే వరకు కొట్టండి, పర్వాలేదు మేడం, కొట్టండి మేడం. కానీ మౌనంగా మాత్రం ఉండొద్దు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, మీతో మాట్లాడకుండా ఉండలేను మేడం. ప్లీజ్ మేడం, మీరు మాట్లాడకపోతే. ఏమిటే నీ గొడవ? చేసింది చాలదా? ఈ ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా? బాబుగారు, నేనే తప్పు చేయలేదని మీ అందరికీ తెలుసు. పొరపాటు ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియటం లేదు. మేడం గారిని మాట్లాడమని చెప్పండి. ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇప్పటికే నువ్వు చేసిన పనికి పాపం అమ్మ ఎంత మదన పడుతుందో తెలుసా? సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అమ్మ ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావా? గాయత్రి, నాన్నగారు ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడేం గొడవలు చెయ్యొద్దు, డిస్టర్బ్ అవుతారు. వెళ్ళండి. మేడం, ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? చెప్తే అర్థం కావడం లేదా నీకు? వెళ్ళు. అంతలా అర్థం చేసుకునేదే అయితే అమ్మ చెంప పగలగొట్టాక మళ్ళీ అమ్మ దగ్గరకొచ్చే సాహసం చేసుండేదే కాదు. అసలు ఇలాంటి పని చేసినందుకు మరొకరైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉండేవాళ్ళు. ఇంకా ఉండనిస్తుంది చూడు, అదే మీ అమ్మ చేస్తున్న తప్పు. పొరపాటు పడుతున్నారు బామ్మగారు. రాధ ఏ తప్పు చేయలేదు కాబట్టే మేడం ఇంకా ఇక్కడ ఉండనిచ్చారు. ఏంటి తప్పు చేయలేదా? పాడైపోయిన మందులిచ్చి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసింది నీ పెళ్ళాం. బామ్మగారు దయచేసి అలా మాట్లాడకండి. రాధ ఎవరికైనా మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే తను బాధపడుతుంది. నీకు నీ భార్య బాధపడుతుందన్న బాధే తప్ప తను చేసిన తప్పు కనిపించడం లేదు కదా? అది తప్పు కాదు గాయత్రి గారు, పొరపాటు. అది కూడా రాధకి తెలిసి జరిగింది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండే రాధ సార్కిచ్చే మందుల విషయంలో అజాగ్రత్తగా ఉంటుందా? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఇలా అర్థం చేసుకునే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఏదో మా అదృష్టం బాగుండి నా కొడుకు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదన్నా జరగరాదేదైనా జరుగుంటే వాళ్ళదేం పోయింది నానమ్మా. ఇక్కడ కాకపోతే ఇంకొక చోటుకి వెళ్ళి జాబ్ చేసుకుంటారు. కానీ మనం నాన్నని పోగొట్టుకునే వాళ్ళం కదా. చూడండి, ఇంకా నా కోడలు ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఉండనిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒక చిన్న తప్పు గాని మీ వల్ల జరిగిందో ఈసారి నేనే బలవంతంగా బయటికి గెంటాల్సి వస్తుంది. వెళ్ళండి. ఇప్పటి వరకు మా వల్ల ఏ తప్పు జరగలేదు బామ్మగారు. అలా జరిగితే మేమే వెళ్ళిపోతాం. మీకు అవకాశం ఇవ్వలేండి. పదరాదా. చూసావా చూసావా ఎంత పొగరో? మాటకు మాట సమాధానం ఇస్తున్నాడు.
వీళ్ళిద్దరు వెళ్ళిపోతేనే గాని ఈ ఇంట్లో శాంతి, నాకు మనశ్శాంతి ఉండదు. ఛీ! నీకు మనశ్శాంతి మాత్రమే ఉండదు నానమ్మ, కానీ రాధ ఈ ఇంట్లో ఉంటే నేనే ఉండకుండా పోతాను. పంపించేద్దాం. ఒకటి కాకపోతే మరొకటి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి ఏదో ఒకలా పంపించేద్దాం. మేడం గారికేమో ఇంకా కోపం పోలేదు. ఆవిడ మాట్లాడితే గాని ఈవిడ ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒకటి చేసి మెల్లగా డైవర్ట్ చేయాలి. రాధా, ఆకలి దంచేస్తుంది. నీకు కూడా ఆకలిగా ఉంది కదా? మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఎంత ఆకలిగా ఉన్నావో. ఆహా, సరే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం, వస్తావా? ఎందుకో? ఎందుకంటే తొందరగా వెళ్ళకపోతే చల్లారిపోతుంది. ఏంటి? అదే నీ కోపం చల్లారితే తొందరగా వెళ్దామని. ఆహా, పైన వెన్నెల చల్లగా ఉంటుంది, చల్ల గాలి ఉంటుందని. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్ చేస్తుంది ఎవరు? ఇందాకటి నుంచి ఆకలేస్తుంది తిందని రమ్మంటుంటే అటు ఇటు తిప్పుతూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. ఎంత బతిమలాడుతున్నా రాకుండా వెనకాలే తిప్పించుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. నేను తిప్పించుకుంటున్నానా? ఎవరు తిరగమన్నారు నిన్ను? ఇప్పుడంతా ఇలాగే అంటావు. రేపు కోపం తగ్గిపోయాక ఆకలితో ఉన్నా కనీసం పట్టించుకోలేదని మళ్ళీ నువ్వే అంటావు. ఇప్పుడు నేనంటానని తెగ భయపడిపోతున్నావు. పాపం. ఓవర్ యాక్షన్ ఆపి నీ పన్ను చూసుకో. అదిగో మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటున్నావు. పాపం మేడం నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. పైన నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్దామని వస్తే తెగ పోజులు కొడుతున్నావు. అవునా? నాతో మాట్లాడతాను అన్నారా? ఎక్కడ? పైన వెయిట్ చేస్తున్నారా? నమ్మేశావా? అంటే మనం రమ్మంటే రావు గాని మేడం పిలుస్తున్నారంటే పరిగెడుతున్నావే. బాగైందా? నా బాధ నీకు వేళకోలంగా ఉందా? నిన్ను ఊరికే జోక్ చేశారంతే. తగులుతుందంటే ఆగు. ఏంటిదంతా? మూన్ లైట్. మన మూడ్ బాగాలేనప్పుడు మూన్ లైట్ డిన్నర్ చేస్తే మూడ్ సెట్ అవుతుందని ఏదో బుక్ లో చదివాను. ఏ బుక్? మనోహర్ రాసిన బుక్కా? నిజంగానే చదివాను. మనసు బాగోలేనప్పుడు మూన్ లైట్ లో కాదు, మూన్ మీద డిన్నర్ చేసిన సెట్ అవ్వదు. ఒకసారి ట్రై చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేది. ఆకలి దంచేస్తుంది రాదా, తిందాం రా. ఆకలిగా లేదని చెప్పాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? కొంచెం నా కోసం ప్లీజ్. నీకోసం నేనెందుకు తినాలి? నీకోసం నేను వండాను రాదా. ఎంత కష్టపడి వండానో తెలుసా? ఇదిగో చూడు, ఎక్కడ కాలింది, ఎక్కడ కాలింది, ఎక్కడ కాలింది, ఇక్కడ కూడా కాలింది. అక్కడేం కాలలేదు, ఓవర్ చేయకు. పోనీ వెళ్ళి కాల్చుకురానా, అప్పుడు తింటావా? వెళ్ళా. లేకపోతే ఇందాకటి నుంచి చూస్తున్నాను, పంచభక్ష పరమాన్నాలేవో వండి పెట్టేసినట్టు ఎంత బెళ్ళపిస్తున్నావో.
నన్నేమన్నాను, నా వంటని మాత్రం అనొద్దు. నీకంటే కూడా నేనే బాగా చేస్తాను. అంత సీన్ లేదు. కావాలంటే చూడు, చూస్తేనే నోరూరిపోతుంది. తినకుండా ఉండలేవు. ఏంటి ఈ 2 నిమిషాల నూడిల్స్ కి ఇంత బిల్డప్పా? ఎన్ని నిమిషాలని కాదు, ఎంత టేస్టీగా ఉందన్నది ముఖ్యం. ఏం మాట్లాడాలన్నా ముందు తిని మాట్లాడాలమ్మా. దాని విట్రా, రా రా, కూర్చో కూర్చో, చెప్తా కూర్చో. ఇదిగో చూడు. హే, ఒక్క స్పూన్తో టేస్ట్ ఏం తెలీదు, 2 స్పూన్స్ తినాలి. రా. ఏ నాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 హోయ్, జగ మేలే సంబర మేలే, నీ జతలో నేనున్నాలే. బా, నాకు కూడా ఆకలేస్తుంది, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? నువ్వు టేస్ట్కి మై మర్చిపోయావు కదా. మన చేతి వంట అంటే అంతే. నిద్ర పట్టడం లేదమ్మా. నాన్నకి జరిగిందే ఇంకా పీడకలలా వెంటాడుతోంది. అందుకే ఎలా ఉన్నారోనని చూద్దామని వచ్చా. వచ్చేసరికి లైట్ వెలుగుతోంది. మళ్ళీ ఏమైందోనన్న భయంతో లోపలికి వచ్చాను. నాన్న బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. సరే నాన్న. అమ్మా, నీ ఒళ్ళో పడుకోవచ్చా? నా ఒళ్ళో పడుకోవడానికి పర్మిషన్ కావాలా? రా. అమ్మా, చిన్నప్పుడు ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పేదానివా? అవును, చాలా కబుర్లు చెప్పేదాన్ని. అవన్నీ వింటూ నిద్రపోయేదానివి. ఇక ఈ రోజుకి చాలు. నాన్న నిద్రపోతున్నారు. లే రాధా. లే రాధానా? అంటే ఒళ్ళో నేనున్నా అమ్మ మనసులో మాత్రం రాధే ఉంది. నువ్వు వెళ్ళి పడుకో గాయత్రి. వీళ్ళు పూర్తిగా రాధమాయలో ఉన్నారు. దాన్ని దూరం చేయడానికి చాలా చాలా కష్టపడాలి. ఏంటి, నా మనవరాలే? ఇది కళా నిజమా? ఊరుకోనానమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో పెరిగాను. మన ఇంటి ఆచార వ్యవహారాలు నాకు తెలియవు. వచ్చాక నిన్ను చూశాక అయినా నేర్చుకోకపోతే ఎలా? అది నా మనవరాలంటే. నా బంగారు తల్లి, నా రక్తం. నా బుద్ధులు రాకుండా ఇంకెవరు బుద్ధులు వస్తాయి? దేవకి, దేవకి, దేవకి.
చూడు, నా మనవరాలు ఎంత చక్కగా పూజ చేయడానికి రెడీ అయ్యిందో. మేడం, కాఫీ తీసుకోండి. బాగానే ఉంటుందిలేరా. ఇదిగో, నీ కూతురు నువ్వు తొందరగా కోలుకోవాలని పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి తులసిమాల కట్టి ఆ దేవుడికి అర్పించి మరీ పూజ చేసిందిరా. నాన్న, హారతి తీసుకోండి. నాన్న, నువ్వు తొందరగా కోలుకోవాలి. నేను రోజు దేవుడికి మొక్కుకుంటున్నాను నాన్న. ఈ రూటే కరెక్ట్. అమ్మా నాన్నలకి నేనెంత దగ్గరైతే ఆ రాధని అంత దూరం చేయగలుగుతాను. స్వామి, నా మీదొక నింద పడింది. అందరి ముందు దోషిగా నిలబడ్డాను. ఇందులో నా తప్పేంటో నాకు తెలియటం లేదు. కానీ దాని ఫలితంగా మేడం నాతో మాట్లాడటం లేదు. అది తట్టుకోలేకపోతున్నాను. తొందరగా నింద తొలగిపోయి మేడం నాతో మాట్లాడేలా చూడు. ఏంటి బామ్మర్ది, సీరియస్గా ఏదో రాస్తున్నావు? కొత్త స్టోరీనా? లేదు బావా, పాత స్టోరీకి కొత్త హీరోయిన్ వెతుకుతున్నా. పేపర్స్ మీద హీరోయిన్ వెతకడం ఏంటి బామ్మర్ది? ఏది? ఓ, ఫ్లేమ్సా? ఇదేదో గేమ్లా ఉందే. గేమే బావా. దీంతో మన పేరుకి ఎవరి పేరు జత కూడుతుందో చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ వస్తే ఫ్రెండ్ అని, ఎల్ వస్తే లవర్ అని, అలా అన్నమాట. అవునా? నిజంగా అవుతారా? అవును బావా, నా పేరుతో ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ పేర్లు మొత్తం చెక్ చేశాను. కొందరు ఫ్రెండ్స్ అని వచ్చింది, ఇంకొందరు సిస్టర్స్ అని వచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ మాత్రం లవర్స్ అని వచ్చింది బావా. ఇద్దరిలో ఎవరో ఒకరిని చెక్ చేసుకోవాలి. నిజానా బామ్మర్ది? నిజం బావా, చాలా వరకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ పేరు అక్క పేరు రాసావనుకో, నీ ఇద్దరికి పెళ్ళైపోయింది కాబట్టి ఖచ్చితంగా నీకేమనే వస్తుంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, అసలు అవుతుందో లేదో తెలీదు. మా ఇద్దరి పేర్లకి ఏ లెటర్ వస్తుందో ఏంటో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఏంటి బావా, నమ్మకం కలగటం లేదా? ఇక్కడే నీ పేరుకి అక్క పేరుకి ఫ్లేమ్ చేద్దాం. వద్దు బామ్మర్ది, వద్దులే. ఎలాగో మ్యారేజ్ అని వచ్చేదానికి టెస్టింగ్లని ఎందుకు? సరే బావా, నీ ఇష్టం. వీడి ముందు వేరే ఏదైనా వస్తే పరుగు పోతుంది. ఇప్పుడు చెక్ చేస్తా. సరే. ఆ పేపర్స్ ఇటు ఇటు ఇవ్వు, చూస్తా. నీ హీరోయిన్లు నువ్వు, నీ హడావిడి. వెళ్ళు. బాయ్ బావ్. బాయ్. కే రాధా, ఎం మనోహర్. దేవుడా, మ్యారేజ్ అని రావాలి. ఎస్, ఎమ్మని వచ్చింది. అంటే మ్యారేజ్. నాకు రాధకి పెళ్లి కాబోతుంది. ఎస్. ఏంటి సంగతి? ఏమీ లేకపోతే ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు అంత హుషారుగా డాన్సులు ఎందుకు వేస్తున్నావు? వరల్డ్ కప్ దే ఉంది, అంతకన్నా ఎక్కువే. ఏంటి? ఏం లేదు. ఏదో ఉంది, కానీ దాయటానికి ట్రై చేస్తున్నావని అర్థమవుతోంది. ఆ పేపర్ ఏంటి?
ఇదే ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అయితే అందులో ఏదో ఉంది. చూపించు. ఏం లేదు. చూపించు. అరే ఏం లేదంటే. చూపించు. అరే ఏంటి? చూపించమంటుంటే ఏం లేదంటున్నా కదా. అరే ఇవ్వు. ఏం లేదు. ఇవ్వమంటుంటే. నిజంగా ఏం లేదు. ఇవ్వు. అరే ఏం లేదు ఇటువు. అరే ఇవ్వు రాధా. ఇవ్వను. రాధా చూస్తాను. ప్లీజ్ 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 చూడకు ప్లీజ్. వద్దు. ఏం లేదంటున్నా కదా. ఇవ్వు. చూడు. ఇవ్వు. ఎస్ నేనే గెలిచాను. నేనే గెలిచా. ఇదేంటి ఈ క్వార్టర్లీ బిల్స్ అన్ని సబ్మిట్ చేసేసాం కదా, పే చేసేసినట్టు రిసిప్ట్ లేదు. ఏంటమ్మా? అదే ఐటీ రిటర్న్స్ రిసిప్ట్ లేదు. పే చేశారో లేదో తెలీదు. నీకు తెలీదులే. రాధెక్కడా? రాధా రాధా రా. ఈ కోపం అంతా పైపైనే, మనసులో మాత్రం రాధే ఉంది. మేడం మేడం పిలిచారా? అవును. చెప్పండి మేడం. చెప్పడానికి ఏం లేదు. రిటర్న్ ఫైల్ చేసావా? చేసాం మేడం. చేస్తే రిసిప్ట్ అటాచ్ చేయాలి కదా, లేకపోతే చేశారో లేదో ఎలా తెలుస్తుంది? మాటి మాటికి పిలిచి అడగాల? నిన్ననే పే చేశాం మేడం, కానీ బ్యాలెన్స్ షీట్లో కరెక్షన్స్ ఉంటే చేసి దాన్ని వేరే ఫైల్లో పెట్టాను. తీసుకొస్తాను. మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరం లేదు, నేను చెప్తానులే. మీకు తెలియదు గాయత్రి గారు. ఏంటే నా మనవరాలికి తెలియదంటున్నావు? మా కంపెనీ వివరాలు నా మనవరాలికి తెలీదా? అది కాదు బామ్మగారు, ఆ బ్యాలెన్స్ షీట్ అది నేను చేశాను కదా, అది చెప్తేనే కానీ అర్థం కాదు. ఏంటే ఏదో పెద్ద తెలివైన దానిలా నీకు తప్ప లోకల్లో ఎవరికీ తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు? నా మనవరాలు కూడా చదువుకుంది, దానికి తెలివితేటలున్నాయి. కాదని ఎవరన్నారు బామ్మగారు? ఒకరు చేసిన పని మరొకరికి అర్థం కాదు కదా, అందుకే నేనే చెప్పాలి అంటున్నా. ఏం అవసరం లేదు. ఇక నుంచి ఈ కంపెనీకి సంబంధించింది ఏదైనా నా మనవరాలే చూసుకుంటుంది. నీ సలహాలు సూచనలు ఏమీ అవసరం లేదు. అంతే కదా మనవరాలా? అంతేనానమ్మా. అర్థం కాకపోవడానికి ఇదేమన్నా అరోమా అరబిక్కా? అది నా మనవరాలంటే. ఇది చూసుకుంటుందిలే, ఇక నువ్వు వెళ్ళు. అది కాదు బామ్మగారు. ఏయ్ చెప్తే అర్థం కాదా? వెళ్ళు. మేడం లేదు మేడం, ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయితే ఇప్పుడు అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న గుడ్ న్యూస్ ఏమీ లేదులే. ఇది కూడా గుడ్ న్యూసే మేడం. మా నాన్నగారు చనిపోవాలని ఎందుకు కోరుకున్నారు? దానికి కారణం రాధా అని చెప్పి తనని ఇంట్లో నుంచి బయటకు పంపాలనే కదా. ఇంతకు మించి వేరే కారణం ఉందిలే. నాలాగే దేవకి కూడా భర్త లేంది కావాలి. అంతే అనుకో. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది చెప్పు. నాకు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఏం బాధ్యతలు? నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, అమ్మకేమో నా
రాధని చూసుకోవడానికే సరిపోతోంది. అందుకని బిజినెస్, స్కూల్స్ కి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పగించాలనుకుంటున్నారు. నిజమా? అవును మేడం. ఒక్కసారి నేను బాధ్యతలు తీసుకోవడం అంటూ జరిగితే ఆ రాధను బయటకు పంపడం చిటికెలో పని. కానీ రాధ చూస్తూ ఊరుకుంటుందా? అడ్డుపడితే? మా మా నాన్న ఉంది కదా మేడం, మనకి ఫుల్ సపోర్ట్. ఆవిడే పవర్ మొత్తం నా చేతికి అప్పగించాలని పోట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోంది? బామ్మ ఫుల్ సపోర్ట్ అని చెప్తుందేంటి? అయిపోతుంది మేడం, మీరేం టెన్షన్ పడద్దు. అయిపోతే మంచిదే సత్య. అయితే అంత ఈజీ అయితే కాదు. నీతో పర్సనల్గా కలిసి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్కి వచ్చాయి. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరతా. 10 నిమిషాల్లో కాఫీ షాప్ దగ్గర ఉంటాను. ఇప్పుడు సత్య ఎవరినైతే కలవటానికి వెళ్తుందో తనే సత్య వెనకాల ఉండి కథ నడిపిస్తోంది. సత్యని ఫాలో అయితే తనెవరో తెలుసుకోవచ్చు. నమస్తే మేడం. ఏంటి చలపతి, ఎలా వచ్చావు? ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ చేయమని చెప్పాను కదా. ఇది ఫోన్లో తేలే వ్యవహారం కాదులే మేడం, అందుకే నేరుగా మాట్లాడి తేల్చుకుందామని వచ్చా. సరే, ఏంటో త్వరగా చెప్పు. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. మీ మేనేజర్కి డబ్బులు ఏమని అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం, అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఫోన్ చేసి ఒక మాట చెప్పండి. డబ్బులు అడుగుతుంటే కొడుతున్నారేంటి మేడం? ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. డబ్బెందుకు ఇవ్వాలరా నీకు? ఏం పీకేవని ఇవ్వాలి? మేడం, గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు తెచ్చుకోమంటావు? నీ జీవితంలో ఒక్కటంటే ఒక్క పనైనా సరిగ్గా చేసావా? పసిబిడ్డగా ఉన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేమంటే అటు ఇటు తిప్పి చివరికి తప్పించుకునేలా చేశావు. ఆ కూతురు ఎప్పుడొస్తుందోనని టెన్షన్గా ఉంది. నేను పెట్టిన సత్యనే అసలు కూతురేమోనని అనుమానంగా కూడా ఉంది. మొన్న చేసిన DNA టెస్ట్ పాజిటివ్గా వచ్చింది కదా. అయితే ఆ సత్యనే దేవకి కూతురు. దానికోసం ఎందుకు మేడం ఇంతలో ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఎవరిని నమ్మటానికి వీల్లేదు. 1కి 10 సార్లు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే మంచిది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలని అడుగుతావేంట్రా? దేవకి కూతుర్ని చిన్నప్పుడు పెంచిన చర్చ్ ఫాదర్ ఎక్కడున్నారో తెలుసుకోమన్నాను కదా. ఆయన దొరికితేనే కానీ దేవకి కూతురు విషయంలో ఒక క్లారిటీ రాదు. నేను అదే పనిలో ఉన్నా మేడం, కానీ దానికి కొంచెం టైం పడుతుంది కదా. నాకు టైం లేదు. వీలైనంత త్వరగా చర్చ్ ఫాదర్ని పట్టుకోవాలి. నేను మేనేజర్కి ఫోన్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకో. అలాగే మేడం. చర్చ్ ఫాదర్ విషయం తెలిసిన తర్వాతే నీకు మిగతా డబ్బు ఇచ్చేది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ ఫాదర్ ఆచూకీ తెలుసుకున్నాకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. వీడు ప్రతిసారి ఇలాగే అంటున్నాడు. ఈసారైనా కనుక్కుంటాడో లేదో. ఈ స్కూటీ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అయ్యో, అవును
ఇందాక ఫోన్లో ఎవరితోనో రెస్టారెంట్కి వస్తానని చెప్పింది కదా, ఆ రెస్టారెంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజులు ఇవే మందులు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అయితే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చా డాక్టర్? ఆఫీస్కా? నోనో, మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. అలా చెప్పండి. ఈరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తానని బయలుదేరిపోయారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత అడుగుదామని ఆపాను. మంచి పని చేశారు. ఏదో ఈవినింగ్ కాసేపు లాన్లో వాకింగ్ చేయడం తప్ప ఫిజికలీ మెంటల్లీ ఎలాంటి స్ట్రెస్కి గురి కాకూడదు. అదేంటి డాక్టర్, ఇప్పుడే కదా అంతా బానే ఉందన్నారు? బాగానే ఉందంటే ఇక ఏ ప్రమాదము లేదు అని అర్థం. కొత్తగా ప్రమాదాలు కొని తెచ్చుకోమని కాదు. ఆల్రెడీ ఒకసారి పడ్డారు కదా, మళ్ళీ ఏదైనా జరిగితే ఈసారి ఇలా నడవడం కూడా కష్టమవుతుంది. ఇక వర్క్ స్ట్రెస్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అలా అయితే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి కూడా వీల్లేదురా. ఏదున్నా ఇంట్లో నుంచే చూసుకోండి. అమ్మా నువ్వు ఊరుకోవే, డాక్టర్లు ఇలాగే భయపెడతారు. ఇంట్లోనే ఉంటే ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం ఎలా కుదురుతుంది డాక్టర్? ఏమండి, డాక్టర్లు జాగ్రత్తలు చెప్తే భయపెడుతున్నారు అంటారు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే ఇల్లు గడవదు, కుటుంబాన్ని పోషించడం కష్టం అనుకుంటే వెళ్ళండి. మేడం, మీరు కూడా అలా అయితేనే పంపించండి. వెళ్ళొస్తాను. డాక్టర్ గారు, మీరు నన్ను మా అమ్మ దగ్గర నా భార్య దగ్గర ఇరికించి వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ కలిసి నన్ను బయట అడుగు కూడా పెట్టనివ్వరు. ఏంట్రా, ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్తుంటే బయటికి పరిగెత్తానంటున్నా? ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందిరా? అమ్మా, ఇప్పటికీ ఆఫీస్ పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. దేవకి, నువ్వన్నా చెప్పు. డాక్టర్ గారు అలా చెప్పాక ఇక నేను చెప్పేదే ఉందండి. అది అలా చెప్పు వీడికి. అయినా అంత ఎక్కువ పనుంటే నీ కూతురికి అప్పగించరా, తను చూసుకుంటుంది కదా. చిన్నపిల్ల, తన వల్ల ఏమవుతుందమ్మా? చిన్నపిల్లని చెప్పి పెళ్లి కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేస్తారా ఏమిటి? ఆ రాధ కూడా దీని వయసే కదా. పెళ్ళైపోయింది, అన్ని పనులు చూసుకుంటుంది. నీ కూతురు చేసుకోలేదు? ఇంతకు ముందే దేవకి చెప్పా, నీకు చెప్తున్నా. చిన్న చిన్నగా నేర్పితే తనే నేర్చుకుంటుందిరా. రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది తనే కదా. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు మాకు దూరంగా పెరిగింది, ఎన్నో కష్టాలు పడొచ్చింది. ఇంతలోనే ఈ బాధ్యతలన్నీ అప్పగించడం అవసరమా? నేను అదే చెప్పానండి. కరెక్టే దేవకి. అందుకే ఇంకొన్నాళ్ళు మనమే చూసుకోవాలి.